శుభం మూవీ రివ్యూ. తెలుగు సినీ చరిత్రలో ఎప్పుడు అటెంప్ట్ చేయని కాన్సెప్ట్ తో సినిమా తీసాం అని డైరెక్టర్ శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. కొత్త వాళ్ళతో చిన్న బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. కానీ సమంత నిర్మాతగా వ్యవహరించడం, క్యామియో చేయడం వల్ల ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. ఈ సినిమా నిజంగా కొత్త కాన్సెప్ట్ తో ఉందా? సమంతకు నిర్మాతగా హిట్ అందిందా? డైరెక్టర్ ప్రవీణ్ కంద్రేగుల థియేట్రికల్ హిట్ వచ్చిందా? చూద్దాం. కథ విషయానికి వస్తే, భీమిలీలో కేబుల్ టీవీ జరుపుతున్న శ్రీను శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి మొదటి రాత్రి 9 గంటలకు శ్రీవల్లి చాలా వేరేగా ప్రవర్తించడం మొదలవుతుంది. ఆ తర్వాత ఆ ఆడవాళ్లకు అదే పరిస్థితి రావడం గుర్తిస్తాడు. అసలు రాత్రి 9 గంటలకు ఆడవాళ్లు ఎందుకు వేరేగా ప్రవర్తిస్తున్నారు? శ్రీను అతని ఫ్రెండ్స్ ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నారు? కథ చుట్టూ తిరుగుతుంది. నటీనటులు అరుగు మీద ఉన్న కొత్త వాళ్లే కథానాయకులు, కానీ అందరూ బాగా నటించారు. శ్రీనివాస్ గౌరెడ్డి పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. హర్షిత్ ఆర్, చరణ్ పెరి బాగా చేశారు. ఫీమేల్ హీరోయిన్స్ లో శ్రియా కొంతం క్యారెక్టర్ బాగా పెర్ఫార్మ్ చేశారు. శ్రావణి లక్ష్మి, శాలిని కూడా బాగున్నారు. సమంత క్యామియో డీసెంట్. వంశీధర్ గౌడ్ పాత్ర అంతగా రాలేదు. టెక్నికల్ విషయానికి వస్తే, సినిమా చిన్న బడ్జెట్ లో తీశారు. కాస్త వెబ్ సిరీస్ ఫీల్ ఇస్తుంది. వివేక్ సాగర్ బీజిఎం కూడా కుదిరింది. పాటలు ఓకే, ఎడిటింగ్ కొంచెం బాగుండాలి. 2 గంటల సినిమా అయినా కాస్త లాగ్ ఫీల్ అయ్యింది. సినిమాటోగ్రఫీ బడ్జెట్ రేంజ్ లో డీసెంట్ గా ఉంది. పాజిటివ్స్ కొన్ని జెన్యూన్ కామెడీ సీన్లు. 6 లీడ్ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్. బీజిఎం శ్రీనివాస్ గౌరెడ్డి కామెడీ టైమింగ్. నెగిటివ్స్ సెకండ్ హాఫ్ వీక్, రిపిటేటివ్ సీన్లు, చిన్న సినిమా ఫీల్, బోరింగ్ సినిమా బండి, సబ్ ప్లాట్. చివరగా తెలుగులో చాలా హర్రర్ కామెడీలు వచ్చాయి. ఎక్కువగా మా సినిమాలు బాగా వర్కౌట్ అవుతాయి, కానీ రియలిస్టిక్ గా హర్రర్ కామెడీ తీయడం కష్టం. ఈ సినిమాలో డైరెక్టర్ అదే ట్రై చేశారు. మొదటి భాగం పాసిబుల్ గా ఉంది. కొన్ని సీన్లు నవ్వు పట్టించాయి. బీజిఎం బాగా వర్కౌట్ అయింది, కానీ సెకండ్ హాఫ్ లో కథ కొంచెం డల్ అయింది. రిపిటేటివ్ సీన్లు, క్లైమాక్స్ బోరింగ్ గా ఉన్నాయి. కొత్తగా ట్రై చేయడం బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ లో వెనకబడింది. సమంతకు డీసెంట్ క్యారెక్టర్ ఇచ్చారు, కానీ ఇంకా బాగా రాయవచ్చు. చివరగా మొదటి భాగంలో కొంత ఫన్ బాగున్న పెర్ఫార్మెన్స్లు ఉన్న సెకండ్ హాఫ్ వల్ల సినిమాకు దెబ్బ తగిలింది. కొత్త కాన్సెప్ట్ ప్రయత్నం బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ కాస్త బలహీనంగా ఉంది. ఒకసారి కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయవచ్చు. శుభం కొన్ని నవ్వులు పుట్టించే సినిమా. సింగిల్ మూవీ రివ్యూ. ఓం భీమ్ బుష్, స్వాగ్ లాంటి ప్రయోగాత్మక సినిమాల తర్వాత శ్రీ విష్ణు తన స్ట్రాంగ్ పోర్టే అయిన ఎంటర్టైన్మెంట్ కి తిరిగి వచ్చాడు. వెన్నెల కిషోర్ తో చేసిన కామెడీ డైలాగ్స్ ట్రైలర్ లోనే బజ్ క్రియేట్ చేశాయి. మరి ఈసారి విజయం సాధించారా? చూడాలి. కథ: శ్రీ విష్ణు బ్యాంక్ లో పనిచేసే సింగిల్ బాయ్. గర్ల్ ఫ్రెండ్ కోసం తహతహలాడుతుంటాడు. అతని బెస్ట్ ఫ్రెండ్ అరవింద్ ఒక రోజు మెట్రోలో పూర్వాను చూసి ఇష్టపడతాడు. ఆమె ఆడి షోరూమ్ లో పనిచేస్తుందనగానే వెంబడించడం మొదలు పెడతాడు. అదే సమయంలో హరిని బ్యాంక్ కస్టమర్ గా విజయ్ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చివరికి విజయ్ ఎవరిని ఎంచుకున్నాడు? సింగిల్ నుంచి బయటకు వచ్చాడా అనే విషయమే కథ. నటీనటులు: శ్రీ విష్ణు తన పెర్ఫార్మెన్స్ తో షో స్టిల్ చేశారు. వెన్నెల కిషోర్ తో ఆయన కెమిస్ట్రీ హైలైట్. ఇద్దరిది టుగెదర్ చాలా కామెడీ పంచులు ఉన్నాయి. కేతికా శర్మ డీసెంట్ గా చేశారు. పాత్రలో ఎక్కువ గ్లామర్ లేకపోయినా బాగానే సెట్ అయ్యారు. ఇవానా గ్లెంజ్ గర్ల్ గా ఆకట్టుకున్నారు. వీటీవీ గణేష్ కొన్ని సీన్లలో తన యూజువల్ స్టైల్లో నవ్వులు పుట్టించారు. రాజేంద్ర ప్రసాద్ చిన్న క్యామియో రోల్ చేశారు. టెక్నికల్ విషయానికి వస్తే, వెల్రాజ్ సినిమాటోగ్రఫీ బాగా చేశారు. ఎక్కువ వరకు రియల్ లొకేషన్స్, మెట్రో పార్కులు, ఆడి షోరూమ్ లో షూట్ చేయడం మంచి ప్లస్. ఎడిటింగ్ సరిపడుగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఓకే, పెద్దగా స్టాండ్ అవుట్ అయ్యే పాటలు లేవు. నిర్మాణ విలువలు ఫైన్ గా ఉన్నాయి. కార్తిక్ రాజు స్క్రీన్ ప్లే డీసెంట్ గా రన్ అయ్యేలా చేశారు. భాను భోగవరపు, నందు సావిరిగాన డైలాగ్స్, వన్ లైనర్లు బాగా వర్కౌట్ అయ్యాయి. పాజిటివ్: శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ కామెడీ పంచులు, హీరోలపై రెఫరెన్స్లు, సీక్వెన్స్లు ఫన్నీగా కొనసాగుతున్నాయి. నెగిటివ్స్: బేసిక్ స్టోరీ, పెద్దగా ఆకట్టుకునే పాటలు లేవు. హీరోయిన్లకు స్ట్రాంగ్ రోల్స్ లేవు. క్లైమాక్స్ తేడాగా రష్డ్ గా ఉంటుంది. విశ్లేషణ: సింగిల్ టీమ్ ఈ సినిమాకు పక్కా ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేసింది. ఎక్కువగా హద్దులోనే పనిచేసింది. సినిమా మొత్తం ఫన్నీగా సాగుతుంది. శ్రీ విష్ణు యూజువల్ గా స్టైల్లో డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేశారు. అయితే కొన్ని చోట్ల మొత్తం సినిమానే కామెడీ సీన్ల కలెక్షన్ లా అనిపిస్తుంది. థియేటర్ లో ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ తర్వాత ఆ ఫన్నీ టోన్ రిపీటివ్ గా ఫీల్ అయ్యేలా ఉంటుంది. సాంగ్స్ పెద్దగా బూస్ట్ ఇవ్వలేదు. హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా కాస్త మిస్సింగ్ గా అనిపిస్తుంది. చివరిలో సీక్రెట్ క్యామియో అండ్ సీక్వెల్ అనౌన్స్మెంట్ సింగిల్ 2 ఉన్నాయి. మొత్తంగా సింగిల్ సినిమా ఫన్ కోసం మాత్రమే చూడవచ్చు. టైం పాస్ ఎంటర్టైన్మెంట్. బాటమ్ లైన్ కామెడీ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.